ఫాల్స్ పోలీస్ కేసెస్ నుంచి బయటపడడం ఎలా? అలా బయటపడడానికి ఎన్ని దారులు ఉన్నాయి? అందులో మొదటిది ఏది? చివరిది ఏది? సో ముందుగా ప్రశ్న ఏంటంటే, అసలు పోలీసులైనా ఏ వ్యక్తులైనా ఒక వ్యక్తి మీద ఫాల్స్ కేస్ ఎందుకు ఏ సందర్భాల్లో పెడతా ఉంటారో దానికి కొన్ని ఉదాహరణలు. సో మనం తరచుగా చూస్తూ ఉంటాము, కొంతమంది రిపోర్టర్లు లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ లేదా సోషల్ మీడియా రిపోర్టర్లు కానీ ఏదైనా నిజాయితీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా ఏదైనా లీడర్కి వ్యతిరేకంగానో లేదా ఏదైనా అధికారికి వ్యతిరేకంగానో న్యూస్ రాసినప్పుడు వాళ్ళని పిలిచి న్యూస్ డిలీట్ చేయమని చెప్పి బెదిరించడాలు, వినకపోతే వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడాలు. సో అంతేగాక ఎవరైనా స్టూడెంట్ లీడర్లు కానీ ఇతర పార్టీ లీడర్లు కానీ ప్రజల కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు సో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళ మీద ఫాల్స్ కేసు పెట్టడాలు. సో అంతేగాక ఎవరైనా అధికారుల్ని ప్రశ్నించినప్పుడు మా విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు, మా మీద దాడి చేసినాడని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడాలు, భార్యలు భర్తల మీద కక్ష సాధింపు చర్య కోసము లేదా ఆస్తి తగాదాలో కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు ఇలా వివిధ సందర్భాల్లో ఒక వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తిపై ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాని నుంచి బయటపడడానికి ఎన్ని దారులు ఉన్నాయి, అందులో మొదటిది ఏది చివరిది ఏది అనే అంశం మీద ఈరోజు మాట్లాడతాము. సో నాకు తెలిసి ఒక వ్యక్తిపై ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాంట్లో నుంచి అతను బయటపడడానికి 4 దారులు అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే, మన మీద ఎవరైతే కేసు పెట్టిన అధికారికి, కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారికి ఆ కేసుని ఫాల్స్ అని చెప్పేసి క్లోజ్ చేసే అధికారం కూడా అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మన మీద ఎవరైనా ఫాల్స్ కేసు పెట్టినట్టయితే మనము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తూ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సో సార్ నా మీద ఈ విధంగా ఫాల్స్ కేసు పెట్టినారు, సో నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి సమర్పించి ఒక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి నా మీద పెట్టిన ఫాల్స్ కేసెస్ని తీసేయండి అని చెప్పేసి మనం వాళ్ళకి ఒక రిక్వెస్ట్ లెటర్, మనం ఏదైనా రిక్వెస్ట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అవ్వనివ్వండి, డిఎస్పీ గారికి అవ్వనివ్వండి, ఎస్పీ గారికి అవ్వనివ్వండి, మనం ఒక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో అది నిజంగా మన పైన పెట్టిన ఫాల్స్ కేసు అయితే కినా ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి క్లోజర్ రిపోర్ట్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. సో రెండవది, సో గౌరవ హైకోర్టుని సంప్రదించి క్వాష్ పిటిషన్ వేసుకొని మనం పెట్టిన ఫాల్స్ కేసెస్ నుంచి అయితే బయటికి రావచ్చు. సో మూడవది కాంప్రమైజ్. సో మన మీద ఎవరైతే కేసు పెట్టిన వ్యక్తి పెద్దల ద్వారా వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు కొట్టేపించుకునే అవకాశం అయితే ఉంది. నాలుగవది చివరిది. సో ఇందులో కోర్టులో ఫుల్ ఫ్లెడ్జ్ ట్రయల్ అయిన తర్వాత, పూర్తి న్యాయ విచారణ జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ గారు మన పైన పెట్టిన కేసుని ఫాల్స్ అని చెప్పేసి మనల్ని యాక్టివేట్ చేసేసి మనల్ని కేసులో నుంచి మనపై పెట్టిన కేసు అయితే తీసివేయడం జరుగుతుంది. సో అయితే మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనేది అయితే కనుక మీరు ప్రాపర్గా ఒక్కొక్క కేసు టు కేసు డిఫరెంట్. సో ఎప్పుడైతే మన మీద ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు వెంటనే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీ యొక్క కేసు మెటీరియల్ మొత్తం ఆయనకు చూపించి సో ఆయన ద్వారా ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని సో ఏ ఆప్షన్ మీకు బెటర్, మీ కేసు షూట్ అవుతుందో ఆయన దగ్గర ఒక ప్రాపర్ లీగల్ అడ్వైస్ తీసుకొని ప్రొసీడ్ అయ్యి ఈ ఫాల్స్ కేసుల నుంచి అయితే మీరు బయటపడవచ్చు.